ప్రస్తుతం రైతు పరిస్థితి అయితే అయోమయంలో పడింది. ఎల్నినో ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం రైతుకు ఇచ్చే పరిహార విషయంలో కానీ లేదంటే రైతుకు అందించాల్సిన బీమా విషయంలో కానీ ఈ నెలాఖరుకి ఆ ప్రీమియం చెల్లించాల్సిన గడువు కూడా ఒక రకంగా అది పూర్తయిపోతుందట జూలై నెలాఖరుకి. ఇప్పుడు ఆ బీమా చెల్లిస్తేనే వాళ్ళకి రేపొద్దున ఆ పరిహారం అనేది అందుతుంది, బీమా ద్వారా వచ్చేది అందుతుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక పక్క సలహాలు తీసుకుంటున్నారు, ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి ఆలోచనలు చేస్తున్నారు. కానీ రైతు మాత్రం రేపొద్దున ఏంటి తన పరిస్థితి అనేది అయితే ఇంకా అయోమయంలోనే ఉంది. అసలు ఏం చేయబోతోంది ప్రభుత్వం, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా వ్యవసాయానికి ఇప్పుడు సాయం అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందా? ఇక్కడ పరిహారం ఇవ్వాలా, ప్రత్యామ్నాయం ఆలోచించాలా? అంటే ప్రాక్టికల్గా చూసుకుంటే ప్రభుత్వము ఏం చేయలేదు, రైతు ఏం చేయలేడు. వాతావరణంతో ముడిపడి ఉన్న అంశం. కానీ రైతుని ఆదుకోవాలి కదా. ఇప్పుడు ఏం ఆదుకుంటారు? నువ్వు వ్యవసాయం వేశాక పంట, ఇక్కడ రెండు కోణాలు. పంట వేశాక నష్టపోతే పరిహారం వస్తుంది, కానీ పంట వేయకుండా పరిహారం ఇవ్వరు కదా. పంట రాదు అని తెలిసి వేస్తాడా రైతు? ఇక్కడ సమస్య అది. వేసే వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టడం బెటర్. వేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్ కట్టడం బెటర్. వస్తే పంట, పోతే ఇన్సూరెన్స్. అంటే రైతు ఇన్సూరెన్స్ ఇద్దరు రైతు చెల్లించాల్సింది కొంత ఉంటది, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటది, తప్పదు. అయితే అంటే అది చెల్లించట్లేదని కదా. మొన్న కూడా లాస్ట్ టైం ఆ తుఫాన్ వచ్చినప్పుడు గోదావరి జిల్లాలో అక్కడ అదే వచ్చింది, చాలా వరకు ఇబ్బంది. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, మామూలుగా రైతు లెక్క ఎట్లా ఉంటదంటే, మన దగ్గర ఒక ఎకరం ఉంది, కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు, దాని ద్వారా మనం వ్యవసాయం చేసుకుంటే నడుస్తుంది. కానీ మన రాష్ట్రంలో ఒక వాస్తవాన్ని మీడియా కానీ విశ్లేషకులు కానీ మర్చిపోయేది ఒక పాయింట్. 100కి 80% వ్యవసాయం, నాట్ 10%, 10, 20, 30 కాదు, 80% వ్యవసాయం. అసలు రైతు చెయ్యడు, కౌలు రైతే. ఒకప్పుడు రైతు కూలి, వాడు కౌలు రైతు అయ్యాడు. ఈ కౌలు రైతు ఒక ఎకరం కొనుక్కుంటున్నాడు, చుట్టుపక్కల 100 ఎకరాలు చేస్తున్నాడు. ఈ 100 ఎకరాలకి ఇన్సూరెన్స్ ఎవడు కడతాడు? ఎలా కడతారు? ఆ యజమాని కట్టాలి. కానీ కౌలు రైతు నష్టపోవట్లేదు ఇక్కడ. అదే కదా మరి. దాన్ని ఎలా పరిష్కరిస్తారు? ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి అసలు కీ పాయింట్ అదే. కౌలు రైతుకి కౌలు కార్డు ఇవ్వరు. ఎందుకని? నేను నీకు ఇచ్చిన తర్వాత 7 ఏళ్ల తర్వాత ఆ కౌలు రైతు చట్టం మార్చాలి. తీసుకున్నా సరే అదే అనేది కొద్దిగా ఇచ్చారు, మనకి 10% కూడా ఇవ్వాలి కార్డులు. జగన్ టైంలో ఇచ్చారు. అది ఏంటి, 11 నెలలే కౌలు అంటే ఇచ్చారు. కానీ లిటిగేషనే, 11 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు. ఒకసారి వాళ్ళ పేరు మీద డబ్బులు ఇచ్చాక రెండోసారి మార్చడం అనేది ఇలా చేతుల్లో ఉండట్లా. ఇప్పుడు నేను ఎక్కడ హైదరాబాద్లో ఉన్నానండి, నా పొలం ఆంధ్రాలో ఉందనుకోండి, నేను ఎవరికో ఇచ్చాను కౌలుకి. ఈ ఇచ్చేవాడి ఆలోచన ఎట్లుంటుందంటే, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు నాకు రావాలని కోరుకుంటున్నారు. ఇదివరకు జగన్ 10,000 ఇచ్చాడు, 12,500. టోటల్ కలిపి 13,500 కదా. అంటే కేంద్రం 6,000, ఇతను మిగతాది 7,500. ఇప్పుడు వీళ్ళు 20,000 ఇస్తున్నారు. ఈ డబ్బులు నాకే రావాలని కోరుకుంటున్నారు. ఈ 20,000 నేను తీసుకుని కౌలు రైతు దగ్గర నుంచి నేను 25,000 తీసుకుంటున్నా, లేదా 10,000 తీసుకుంటున్నా. ఇక్కడ మరి వీళ్ళకేమొస్తుంది? వీళ్ళు ఇక్కడ నాకు ఇచ్చి ప్లస్ నాట్లకి డబ్బులు పెట్టి ప్లస్ ఇది కట్టాలంటే ఇన్సూరెన్సు ఎంత డబ్బులు అవసరం అవుతాయి? లక్షల్లో అవసరం ఉంటాయి. అంత ఉంటుందా వీళ్ళ దగ్గర? ఒరిజినల్గా చిన్న కమ్మతం ఉన్న రైతు తనే పెట్టుకుంటాడు, తనే వ్యవసాయం చేసుకునేవాడు. మిగతా కౌలు చేసుకునేవాళ్ళు పెట్టట్లా, కట్టట్లా. అసలు లాజిక్ అది. దానికి పరిష్కారం ఎవరి చేతిలో లేదు. ఎందుకంటే కౌలు రైతు మీద నమ్మకం యజమానికి ఉండాలి. నమ్ముదామంటే చాలా చోట్ల మోసాలు జరుగుతున్నాయి. అందుకని వాళ్ళు కౌలు రాసియ్యరు. అదే సందర్భంలో కౌలు రైతు ఎక్స్పెక్టేషన్ కూడా ఈ రైతు దగ్గర తీసుకోవాలనుకుంటున్నాడు, ప్రభుత్వం దగ్గర తీసుకోవాలనుకుంటున్నాడు, అది వదులుకోవాలనుకోవట్లేదు. అప్పుడు ఇన్సూరెన్స్ అతను కట్టాలి, అతను కట్టడానికి సిద్ధపడట్లా. ఒకవేళ కడితే పరిహారం అతనికి వెళ్తుంది, కౌలు రైతుకి రాదు. కౌలు రైతు ఇలాంటి సందర్భాల్లో నష్టపోతాడు ఎక్కువ. జరిగేది అది. ఆంధ్రాలో అత్యధికంగా నష్టపోతున్నది రైతు నష్టం కంటే కౌలు రైతు నష్టం ఎక్కువ. నిజమైన రైతు కట్టేస్తున్నాడు.
కట్టేస్తాడు. ఆ 10-20% రైతులు కట్టేస్తున్నారు. వాళ్ళకి ఏదో రూపంలో వస్తుంది, ఏదో బీమా ఏదో లేట్ అయినా ఆలస్యమైనా వస్తుంది. ఈ కౌలు రైతుకి రాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీమా చెల్లించే విషయంలో వెనక్కి తగ్గుతున్నాయా? అదేం కాదంటే ఒక్కొక్కళ్ళ విధానం ఒకటి. ఇప్పుడు జగన్ టైంలో ఏం జరిగిందంటే మొత్తం పరిహారం నేనే పెడతాను, ఆయన కట్టేసాడట. అయితే అది చిన్న లాజిక్ ఉంది. అప్పుడున్న పత్రికల ద్వారా మనమే డిబేట్ చేసాం, నేనే చెప్పాను. జగన్ టైంలో ఏం చేశాడంటే మొదటి ఏడాది ఈ పరిహారం లెక్క చూశాడు. వాళ్ళకి అధికారులు ఎవరో ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టున్నారు. 500 కోట్లు మనం కడుతున్నామండి ఇన్సూరెన్స్ వాడికి. వాడు నానా తిప్పలు పడి మనం ఎంఆర్ఓలు మనకి నివేదికలు ఇచ్చి, మనం ప్రభుత్వం నుంచి కేంద్రానికి నివేదిక ఇచ్చి, కేంద్రం ఇన్సూరెన్స్ కంపెనీకి నివేదిక ఇచ్చి ఇవ్వమంటే అందులో వాడు మళ్ళీ కొన్ని కోతలు కోసి 125 కోట్లు ఇస్తాడు వాడు. ఫైనల్గా 500 కోట్లు మనం కడుతున్నాం ఇన్సూరెన్స్, రైతు ఒక 150 కోట్లు కడుతున్నాడు. 650 కోట్లు ఇక్కడ డబ్బులు వెళ్ళాక చివరికి అక్కడ పరిహారం కింద 125 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు బాగుపడిపోతున్నాడు. ఇది అప్పుడు జగన్ కొన్న నివేదిక. జగన్ అప్పుడు ఏం చేశాడంటే దీనికి ప్రత్యామ్నాయం కిందన ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదో రాష్ట్ర ప్రభుత్వం తరపునే పెడతాము, మీ వాటా మాకు ఇచ్చేయండి అని కేంద్రాన్ని అడిగాడు. అంటే ఇప్పుడు ఏది PMFBY, ఇప్పుడు ఈ రైతు ఇన్సూరెన్స్ ఏదైతే ఆ కంపెనీల బదులు ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే PM ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో మేమే ఇన్సూరెన్స్ ఏజెన్సీ పెడతాం రాష్ట్ర ప్రభుత్వం తరపున, రైతు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం, కేంద్రం ఇచ్చే వాటా మాకు ఇచ్చేయండి, ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉందో అది అని చెప్పాడు. అప్పుడు ఏంటి, రాష్ట్రం 500 కోట్ల, కేంద్రం 400 కోట్లు, 900 కోట్లు రైతు నుంచి అక్కర్లేదు, 125 ఇది అతను చెప్పాడు. దానికి కేంద్రం ఒప్పుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఎవరు ఇన్సూరెన్స్ కట్టక్కర్లా, అంటే డబ్బులు కట్టక్కర్లా, రైతు భరోసా కేంద్రంలో మీరు రిజిస్టర్ చేయించుకోండి, మాకు అతను ఎవడు ఉంటాడు వాలంటీర్ చెక్ చేస్తాడు పంట వేసారా లేదా, ఇదంతా రికార్డెడ్ గా ఉంటది. నష్టం వస్తే పరిహారం కట్టేస్తాం. ఇక ఇన్సూరెన్స్ వాడి దగ్గర నుంచి వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏం లేదు, ప్రభుత్వం ఇచ్చేస్తుంది. అది జగన్ చేసి, అది వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్. అది అప్పుడు కట్టారు, కొంతమందికి వచ్చినాయి కూడా లాస్ట్ టైం తుఫాన్. అయ్యే కాదు, తర్వాత పంట నష్టపోయినప్పుడు తుఫాన్లప్పుడు కూడా ప్రభుత్వమే ఇచ్చింది డబ్బులు. అవును, ఇచ్చేసింది ప్రభుత్వం, ఇచ్చింది. అవును, అదే ఇంకా అక్కడ ఏంటి, అది ఇన్సూరెన్స్ గా దాన్నే టీడీపీ వాళ్ళు తిట్టేవాళ్ళు. అప్పుడు నువ్వు కేంద్ర దానికి ఎక్కడ కట్టావు చూపించు, లెక్క చూపెట్టు అంటే మేము ఇన్సూరెన్స్ కట్టేసామని వీళ్ళు అంటే అక్కడ పడికట్టు పదాల దగ్గర తేడా ఉంది, సాంకేతిక అంశం. జగన్ అంటే అలవాటు చేసేసాడు, వీళ్ళు ఎవడో ఇన్సూరెన్స్ కట్టకుండా పరిహారం ఇవ్వడం అనేది అలవాటు చేశాడు, రూపాయి తీసుకుని. అంతే, డబ్బులు వచ్చేస్తున్నాయి కదా వాళ్ళ చేతికి, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని డబ్బులు కట్టమంటుంది ఈ ప్రభుత్వం. అది అవును, వీళ్ళకి ఇప్పుడు అప్పుడు లేని ఇప్పుడు ఎట్ట కడతాం, అదే కదా. ఇప్పుడు రెండోది ఏమైపోయింది అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్య ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వరి లాంటి వాటికి 800 దాకా కూడా ఉంది. దాని వరకు ఓకే, 800 పెద్ద ఇష్యూ కాదు, కట్టచ్చు. కానీ మిర్చి ఇట్లాంటి వాటికి 4000, 5000 అట్లా ఉన్నాయి. పొగాకు ఇట్లాంటి వాటి అంతంత డబ్బులు ఎక్కడ కడతారు? అవి కాస్ట్ ఎక్కువ, మిర్చి అసలు పంటకే కాస్ట్ ఎక్కువ. 2 లక్షల రూపాయలు ఎకరానికి అవుతాయి. అది మామూలుగా రైతులు అప్పులు చేసి తప్పించి ఎవ్వడు కట్టలేడు, వ్యాపారం చేయలేడు. ఒరిజినల్గా ఏ కోటీశ్వరుడు ఉంటే ఓకే, లేకపోతే మామూలు రైతు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యవసాయానికి మిర్చి చేయడం అంటే ఆషామాషి వ్యవహారమా? మోతుబరి రైతులు అయితే తప్పించి మిర్చి పొగాకు చేయలేరు ఎవరు కూడా. మోతుబరి రైతుకి ఇన్సూరెన్స్ కష్టం కాదు, కానీ డైరెక్ట్ రైతు ఎవడు చేస్తున్నాడు? ఇప్పుడు నేను చెప్పినట్టు కౌలే. మిర్చి టొబాకోలో నేను గమనించింది హైయెస్ట్ కౌలే ఉంటారు. వాళ్ళు ఎంత డబ్బులు కట్టలేరు, ఎందుకంటే అటు గట్టి ఇక్కడ గట్టి అప్పులు తెచ్చి 2 రూపాయల వడ్డీలే అక్కడ అంతా ఆత్మహత్యలు చేసుకునేది. పంట వేసాక నష్టపోవడం వేరు సార్, ఇప్పుడు పంట వేసే పరిస్థితే లేకపోవడం. ఆ పంట వేస్తే ఖచ్చితంగా ఆ పంట దిగుబడి రాదు, నష్టం తప్పే ఉండదు. ఇక్కడ ప్రత్యామ్నాయం ఆలోచించాలా ప్రభుత్వం, లేదంటే ఆ పంటకు సంబంధించి రైతుకి ఏం చేయాలి? మీరు రైతుకి ఏమి చేయలేరండి ఆ విషయంలో. పరిహారం ఇవ్వలేరా? పంట ఏదైనా పరిహారం ఇచ్చేటైతే ఎవడు వేయడు. అంతే, అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎల్నినో లాంటి ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఏం చేయలేరు. ప్రకృతితో సమస్యని ఎవడేం చేయగలుగుతాడు? నేను పంట అయినండి ఎల్నినో అన్నారు కాబట్టి మీ డబ్బులు ఏంటంటే ఒప్పుకుంటుందా ఏ ప్రభుత్వం అయినా? అప్పుడు అసలు రాష్ట్రంలో ఒక్క ఎకరం కూడా వేయడు, వాళ్ళు పరిహారం ఇస్తారంటే. అంటే ఇలాంటి సందర్భాల్లో వీళ్ళకి బీమా రాదు పాపం. ఇప్పుడు మీరు అన్నట్టు పంట అయిపోతే బీమా రాదు. వీళ్ళు అలాగని ఇప్పుడు పెట్టుబడులు పెట్టి వేసే పరిస్థితి, అంటే వాతావరణ పరిస్థితి అక్కడ అనుకూలించట్లేదు. ఇక్కడ ప్రత్యామ్నాయం ఏం ఆలోచించాలి? ఏం లేదు, వదిలేయడమే, లేదా ఆరుతడి పంటల మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి.
కొన్ని ఉంటాయి కదా ఎక్కువ కష్టం లేకుండా ఉండేటటువంటి కందనీను మినువులనీను అట్లాంటివి వేస్తారు కదా ఎక్కువ వర్షంతో అవసరం లేదు, లేదా బిందు సేద్యానికి సంబంధించిన వాటిలో చిన్న కమతాలోళ్ళు చేయలేరు అవి, పెద్ద కమతాలోళ్ళు అయితే చేయగలుగుతారు. అట్లాంటి చిన్న కమతాలోళ్ళు ఉన్నోళ్ళు అవి కూడా చేయలేరు బేసిక్. అంటే దీని మీద ఇప్పుడు నిపుణుల సలహాలు తీసుకుంటున్నారా బాబు గారు, ఏం చెయ్యాలి రేపని? అయినా సరే మీకు రైతుని కన్విన్స్ చేయడం ఎవరి వల్ల కాదు. మీరు రైతు దగ్గరికి వెళ్ళి నేను చాలా సార్లు చూసా, ఫీల్డ్ లో తిరిగిన రోజుల్లో ఇట్లాగా కేంద్ర ప్రభుత్వం ఇట్లా చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చెప్తుంది, పంట అంట మార్చండి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటున్నాం అనుకోండి, ఆ చెప్పొచ్చి వాళ్ళు ఆడికి ఏం తెలిసి అంటారు, అయ్యా ఈ ఏడాది వర్షాలు రావంట మీరు పంట వేయబాకండి అన్నాం అనుకోండి అంటున్నారు కదా, ఏమన్నారు అనుకోండి, ఆడి వంద ఆడికేం తెలిసి ఆడ కూర్చుని ఏసీ గదిలో చెప్తాడు, మాకు తెలుసు మేము వర్షాన్ని చూస్తే చెప్పేది ఆకాశాన్ని బట్ట తడుపుడు వర్షం అంటారు, అంటే ఉట్టి తడవడం అంతే, అది నేల తడుపుడు వర్షము బట్ట తడుపుడు వర్షం ఈ పేర్లు చెప్తారు, ఇవన్నీ విన్నా నేను. కాబట్టి రైతుని కన్విన్స్ చేయడం ఆవిడ వల్ల కాదు. ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ ఉంటారు కొంతమంది, మీరు ఇవాళ ప్రతి ఊళ్ళల్లో కూడా రైతులకి ఆ మట్టి సాయిల్ బేసిస్ మీద ఏమేమి పంటలు పండుతాయో చెప్పడానికి వ్యవసాయ శాఖ ఉంది. అడిగేవాళ్ళు 10% 20% అంతే. ఎందుకంటే ఎవరికి వాళ్ళు నాకు తెలిసిలే లేదా పక్కోడు ఏదేసాడో మనం అది వేస్తాం అంతే. ఆ వ్యవస్థని మార్చడం చేతకాకనే చాలా మంది వదిలేస్తారు. కానీ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల కరువును ఎదుర్కోవడం ఒక సవాల్గా ఏమన్నా మారుతుందా రేపు ఈ ప్రభుత్వానికి? ఈ వీళ్ళనినే కాదు కదా దేశం ప్రపంచం అంతా ఉంది. ఈ ఏడాది 15% నుంచి 45% దాకా ఏరియాని బట్టి. అంటే నిల్వ ఎంత ఉన్నా సరే ఆ నిల్వలు కూడా తరిగిపోతే నెక్స్ట్ ఏంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది. వేసుకోవాల్సింది ఇప్పుడు ఈ 6 నెలలకి ఇది అనుకున్నారు, తర్వాత వర్షం రావచ్చేమో. ఇప్పుడు కూడా అంతా కాదు కదా, నార్త్ ఇండియాలో వర్షాలు పడుతున్నాయి కదా, అక్కడ పంటలు వేస్తారు. అంటే 2 పంటలు ఆగిపోతాయి సార్. ఇప్పుడు వర్షాలు రాకపోతే మళ్ళీ వర్షాకాలం వరకు ఆగాలి, మధ్యలో మళ్ళీ ఇప్పుడు వింటర్ వస్తుంది, తర్వాత సమ్మర్ వస్తుంది, అప్పుడు ఈ పంటలు పండవు కదా. వీళ్ళు ఒక పంట పండించేవాడిది ప్రాబ్లం ఉంటుంది, 2 పంటలు ఇది కాకపోతే ఇంకో పంట వేస్తారు. ఇంకోటి ఏంటంటే నార్త్ ఇండియాలోనూ ఈశాన్య రాష్ట్రాల్లో బాగానే వస్తున్నాయి వర్షాలు, మహారాష్ట్రలో కూడా బాగానే వస్తున్నాయి. ఇక్కడ వరి తక్కువ కదా, ఇప్పుడు మహారాష్ట్రలో మంచి వరే ఉంది. మనం ఈ మధ్యన వరి చాలా తగ్గించాం, మనం 6కో 7కో వెళ్ళిపోయాం. తెలంగాణ నెంబర్ 1 ఉంది, వాళ్ళ దేశంలో నెంబర్ 1 తెలంగాణ. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ అటు పెరిగినాయి, ఇప్పుడు బాగా క్రాప్స్ పెరిగినాయి అటు పక్కన. అంటే అక్కడ బీడుగులు ఎక్కువేమో కదా, మనకే అయిపోయింది. ఆ రోజులు పోయినాయి, ఇప్పుడు ఎక్కడికక్కడ సాగులు చేసుకుంటున్నారు. దేశమే వాళ్ళ ప్రపంచానికి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తూ ఎందుకని ఇంత పారబోసే పరిస్థితిలో ఉన్నాం. బియ్యం 3-4 ఏళ్లకు సరిపడే బియ్యం ఉండి చివరికి ఉచితంగా పంపించాం చాలా దేశాలకి. ఎందుకంటే అదే రీజన్. అంటే కరువును ఎదుర్కొనే ఉపద్రవమే ఇది, మరీ కిందకి వెళ్ళిపోయే ఇబ్బంది లేదు అని చెప్పను. ఇబ్బంది ప్రాణాంతకం కాదు, రైతుకి నష్టం. అవును ఖచ్చితంగా. అదే సందర్భంలో పబ్లిక్ కి ధరల కష్టం ఉంటుంది, పెరుగుతాయి. కానీ ఇదేమి అనివార్యం, ఏమీ చేయలేని పరిస్థితి, తప్పదు ఇంకా. రైట్, చూద్దాం మరి ప్రభుత్వం ఒక పరిహారం ఇస్తుందా, ప్రత్యామ్నాయం అయితే ఆలోచిస్తోంది, అది ఎంతవరకు రైతులు అంగీకరిస్తారు. ఇది ఒక కరువు అంటున్నారు భారీగా, దీన్ని ఎదుర్కొంటారే ఒక సవాల్ అవుతుంది, వేచిద్దాం.